హలో ఫ్రెండ్స్, జై హనుమాన్ మూవీ నుండి అఫీషియల్ పోస్టర్ అయితే వచ్చేసింది అనమాట. ఎప్పుడెప్పుడు అని చెప్పి ఈ పోస్టర్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ముందైతే పోస్టర్ పైన ఒక చిన్న క్యాప్షన్ ఉంది, అదేంటి అనేటటువంటిది చూద్దాం. ఒకప్పుడు త్రేతాయుగంలో ఒక పవిత్రమైన వాగ్దానం చేయబడింది మరియు అది కలియుగంలో రక్షించబడుతుంది. త్రేతాయుగం అంటే ఇప్పుడు రామాయణం జరిగినటువంటి టైం, ఆ టైంలో ఒక పవిత్రమైనటువంటి వాగ్దానం చేయబడింది, అది ఈ కలియుగంలో కూడా రక్షించబడుతుంది అనేటటువంటి క్యాప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా రిలీజ్ చేసినటువంటి లుక్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ పోస్టర్ ఒక్కటి ఒక ఎత్తు, ఇప్పుడు ఉన్నటువంటి అన్ని పోస్టర్స్ ఒక ఎత్తు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది అనమాట. ఒకసారి ఆ హ్యాండ్ చూడండి, కింద ఉన్నటువంటి హ్యాండ్ క్లారిటీగా అర్థమవుతుంది ఎవరిది అనేటటువంటిది, పైన ఉన్నటువంటి హ్యాండ్ ఎవరిది, హనుమాన్ జీతి. వామ్మో, ఎంత భయంకరంగా ఉందంటే రక్తం పూసుకొని నిజంగా జస్టిఫికేషన్ అయితే లభించింది. హనుమాన్ హ్యాండ్ నిజంగా ఉంటే ఈ విధంగానే ఉంటదేమో, ఒకవేళ హనుమంతుడు వారు గద పట్టుకునేటటువంటి చెయ్యి ఈ విధంగానే ఉంటదేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఆల్రెడీ మనకు తెలుసు హనుమాన్ మూవీ ఎక్కడ ఎండ్ అయిందో ఈ సినిమా అక్కడ నుండే స్టార్ట్ అవుతుందని. ఎక్కడ ఎండ్ అయింది, ఈ విధంగా హనుమాన్జీ మన శ్రీరామచంద్రు వారికి వాగ్దానం చేశారు, కలియుగంలో కూడా నేను ప్రజల్ని రక్షిస్తానని, కలియుగంలో కూడా నేను అసురుల నుండి ఈ ప్రపంచాన్ని కాపాడుతానని చెప్పి అక్కడ ఆయన ప్రమాణం చేయడం జరిగింది. ఆ ప్రమాణం నిలబెట్టుకోవడానికి మళ్ళీ ఆయన రావడం జరిగింది. అలా వచ్చిన తర్వాత వేసినటువంటిది ఈ ప్రామిస్ అనమాట. కాకపోతే మనకు అందులో క్లారిటీగా చూపించలేదు, బడ్జెట్ తక్కువగా ఉంది, 30 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఇంకా ఆ బడ్జెట్ లో హనుమాన్ వారిని సరిగ్గా చూపించలేదు. ఇక హనుమాన్ వారి హ్యాండ్ కూరుకునేది ఉంది, అదంతా కూడా ఒక షాడోలో చూపించారు. ఇందులో మట్టికి క్లారిటీగా చూపించారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని మిస్టరీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేంటి అంటే శ్రీరామచంద్రుడు ఎవరు అనేటటువంటి మిస్టరీ ఇంకా బాగా ఉండబోతుంది. హనుమాన్ క్యారెక్టర్ లో ఎవరు నటించబోతున్నారు అనేటటువంటి మిస్టరీ కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ పోస్టర్ కానీ ఇప్పటిదాకా రాలేదు. కొంతమంది ఏమో ఎస్జే హనుమాన్ అంటున్నారు, ఇంకొంతమేమో రానా హనుమాన్ అంటున్నారు. రానా హనుమాన్ అనేటటువంటి దాంట్లో అయితే నిజం లేదు, యష్ హనుమాన్ అనేటటువంటి దాంట్లో 100కి 100% నిజం ఉండేటటువంటి అవకాశం ఉందన్నమాట. మరి రాముడు ఎవరు అని అంటే ప్రభాస్ ఏమో, ఆది పురుషులో ఉన్నటువంటి ప్రభాస్ని మన ప్రశాంత్ వర్మ నటించేటటువంటి అవకాశం చేస్తామని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అది జరగకపోవచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ అది కానీ జరిగింది అనుకోండి, ఇక బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు ఉండవు, ఇక అక్కడ అగ్ని పర్వతాలు ఉంటాయి అనమాట. ఇక ఆ రికార్డు బ్రేక్ చేయడం ఎవరో వల్ల కాదు, చిన్న డైరెక్టర్ అయినటువంటి ప్రశాంత్ వర్మ, చిన్న హీరో అయినటువంటి ప్రశాంత్ వర్మ తీసినటువంటి సినిమాని 300 కోట్ల పోయిందంటే, ఒకవేళ ప్రభాస్ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, యష్ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, ఆ సినిమాలో రాములు వారిలాగా మా ప్రభాస్ అండ్ హనుమంతుల్లాగా యష్ నటించుంటే, దాన్ని కానీ ప్రశాంత్ వర్మ తెరకెక్కించుంటే ఇంకా ఆ సినిమా గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా అవతార్ దగ్గరికి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి ఓన్లీ బాలీవుడ్ లో కాదు, దగ్గర జపాన్, హాలీవుడ్ లో కూడా మంచి కోఆపరేషన్ ఉందన్నమాట. వెయిటింగ్ ఈ సినిమా కోసం. అది కాక ఇక బీజేపీ తరఫున కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి చూడాలి. మీకు ఏ విధంగా అనిపించింది ఈ పోస్టర్ అనేటటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. పోస్టర్ చూస్తుంటే నిజంగా చాలా గొప్పగా అనిపించింది అనమాట. ఇలా ఉండాలి హనుమాన్ యొక్క హ్యాండ్ అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. బాయ్. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్. ఉంటా.